హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్లో మనం చూస్తాం, వాళ్ళందరూ ఒక వీడియోని చూస్తూ ఉంటారు. వాళ్ళకు వీడియో ఒక బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒకటి కనబడుతుంది. అది చూసి వాళ్ళందరూ భయపడతారు. వాళ్ళు దాన్ని జూమ్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళకి తెలుస్తుంది అతను ట్యాన్ అని. ఇప్పుడు ట్యాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, నేను కేవలం కెమెరా యొక్క సెట్టింగ్స్ ని అడ్జస్ట్ చేస్తూ ఉంటే నేను మధ్యలో రావాలనుకోలేదు, కానీ నాకు అనిపిస్తుంది మీరు నన్ను కెమెరాలో క్యాచ్ చేసుకున్నారు. ఇటువైపు పోర్ అంటాడు ఆ ఫేస్. ఇప్పుడు ఫ్లూక్ అతని దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు పోర్ మళ్ళీ అంటాడు మాస్క్. టాప్ అతనితో అడుగుతాడు, ఎలాంటి మాస్క్? షిట్, నువ్వు ఆన్సర్ ఇవ్వు. ఇప్పుడు జీన్ మధ్యలో అంటాడు, హే నువ్వేం చేస్తున్నావు? అతను చనిపోతాడు. అప్పుడు టాప్ అంటాడు, నేను చెప్పాను మీకు ఇది ఒక శాపం అని. అసలు మనం ఈ మూవీని షూట్ చేయకపోతే అయిపో. ఇప్పుడు జిన్ అంటాడు, చాలు ఇప్పుడు ఎలాంటి కర్స్ అలా ఏం జరగదు. ఇప్పుడు టాప్ అతనితో అంటాడు, నువ్వు వినలేదా అతనేం చెప్పాడు? ఒక మాస్క్. నీకు గుర్తుంది కదా, నాన్న ఒక మూవీని రాశాడు, ఒక మాస్క్ మర్డర్ ఉండే. ఇప్పుడు అతను మన వెనకాల ఉన్నాడు. పోర్ అందరికంటే ముందు చనిపోయాడు. ఇప్పుడు వైట్ అంటాడు, పోర్ ఇంకా చనిపోలేదు. ఇప్పుడు ఫ్లూక్ అంటాడు, వెల్ ఇప్పటి వరకు ఒకవేళ మనకి మెడికల్ ట్రీట్మెంట్ త్వరగా దొరకకపోతే ఇతను మాక్సిమం 2-3 డేస్ ఉండగలడు. నాకు ఇది కూడా తెలియదు ఈ రోజు అతను సర్వైవ్ చేయగలుగుతాడా లేదా అని. అప్పుడు జిన్ అంటాడు, ఏం నాన్ సెన్స్ మాట్లాడుతున్నారు? మనం అతన్ని అలానే చనిపోనిద్దామా? మనం అతనికి హెల్ప్ చేయాలి. ఇప్పుడు ఫ్లూక్ అంటాడు, ఇది చెప్పడం ఈజీ, అయితే మరి నువ్వు అతనికి హెల్ప్ ఎలా చేస్తావు చెప్పు. ఇప్పుడు పి ఇంటరప్ట్ చేస్తాడు, ఓకే సరే ఎంత త్వరగా అయితే అంత త్వరగా మనం ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. ఇప్పుడు టీ అంటాడు, ఒకవేళ మనం ఇప్పుడు వెళ్తే కేవలం పోరే చనిపోడు. ఇప్పుడు టాప్ అంటాడు, నాన్ యొక్క గోస్ట్ మనని కూడా చంపేస్తాడు. ఇప్పుడు వైట్ అడుగుతాడు, టీ మీకు అనిపిస్తుందా నాన్ యొక్క గోస్ట్ ని ఇదంతా చేశాడు అని? మరి ఈ గాయాల విషయం ఏంటి ఏమనిపిస్తుంది? ఇప్పుడు పి ఆన్సర్ చేస్తాడు, నాకు అనిపిస్తుంది అతను ఒక దొంగ అని. ఒక దొంగ ఏదైతే పూరి యొక్క ఫాదర్ ప్లేస్ ని దోపిడీ చేసుకోవడానికి వచ్చాడు. ఇప్పుడు టీ అంటాడు, బుల్షిట్. ఒక దొంగ ఏదైతే అతను లోపలికి రాడు, కానీ బయట ఉండి అతను మన మీద అటాక్ చేస్తాడో చూడు. నువ్వు నీ కళ్ళని యూజ్ చేయి. తను పోర్ దగ్గర నుండి ఏమైనా తీసుకున్నాడా? ఒకవేళ ఇది నీకు అనిపించకపోతే శాపం అని, అది నీ ఇష్టం. ఒకవేళ ఏమైనా జరిగితే మీరు నాకైతే చెప్పకండి, నేను వార్న్ చేయలేదు అని. అప్పుడు జిన్ అంటాడు, వెయిట్, మనం మన ఫ్రెండ్ ని ఇలానే చనిపోనిద్దామా? అప్పుడు టీ అంటాడు, రేపు అంకల్ వస్తారు, అప్పుడు అతన్ని మనం డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం. టీ అడుగుతాడు, ఒకవేళ అతను రేపటి వరకు ఉండకపోతే? టీ అంటాడు, నాకు తెలియదు, ఒకవేళ నీకు ఉండాలని ఉంటే ఉండు, నేను వెళ్తున్నాను. ఇప్పుడు వైట్ ఏడుస్తుంటాడు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? టీ మెంటల్ అయిపోయాడు, మనం అతన్ని అలానే చనిపోనిద్దామా? అప్పుడు పోర్ అంటాడు, లేదు ప్లీజ్ వద్దు, ఇది నా ఫాల్ట్ ఉండే. ఇటువైపు టీ వాష్రూమ్ లో ఉంటాడు. బయట నుండి ఎవరు అతని డోర్ హ్యాండిల్ ని లాక్ చేసేస్తారు. అప్పుడు టీ అంటాడు, ఓయ్ ఎవరు? ఇది ఫన్నీ కాదు. దాని తర్వాత ఎవరో నాక్ చేస్తూ ఉంటారు. ఇటువైపు లైట్స్ ఫ్లిక్కర్ చేస్తూ ఉంటాయి. అతని క్యాండిల్ పడిపోతుంది. అతను డోర్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు, కానీ డోర్ బయట నుండి లాక్ అయిపోతుంది. అతని డోర్ మీద హ్యాండ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు అతను అరుస్తూ ఉంటాడు, డోర్ ఓపెన్ చేయండి అని. దాని తర్వాత ఒక క్లిక్ సౌండ్ వస్తుంది. ఒక డోర్ ఓపెన్ అయ్యేలాగా సౌండ్ వినపడుతుంది. డోర్ లో నుండి స్మోక్ వస్తూ ఉంటుంది. ఆ కిల్లర్ వేరే డోర్ నుండి వస్తాడు. ఒక యాక్స్ ని నేల మీద లాక్కెళ్తూ సౌండ్ వస్తూ ఉంటుంది. అప్పుడు టీ చాలా పానిక్ అవుతూ ఉంటాడు. అతను అరుస్తూ ఉంటాడు, హెల్ప్ మీ. అతను కిల్లర్ తో అంటాడు, ప్లీజ్ నన్ను చంపేయకు. కిల్లర్ యాక్స్ ని పైకి లేపుతాడు, దాన్ని స్వింగ్ చేస్తాడు. మనకి కేవలం ఒక స్క్రీమ్ వినపడుతుంది. ఇటువైపు మార్నింగ్ అయిపోతుంది. ఫీ జిన్ మీద ఒక బ్లాంకెట్ ని కప్పుతుంటాడు, కానీ అంతలోనే జిన్ నిద్రలేస్తాడు. అప్పుడు అతను అడుగుతాడు, నేను ఎంతసేపు పడుకున్నాను, ఏమైంది? ఇప్పుడు ఫీ అంటాడు, నువ్వు ఎక్కువ టైం పడుకోలేదు, ఏం కాలేదు, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను పోర్ని చూసుకుంటాను. కానీ అప్పుడు జిన్ అంటాడు, లేదు నువ్వు రెస్ట్ తీసుకో, నువ్వు మొత్తం నైట్ పడుకోలే కదా, నాకు అనిపించడం లేదు ఇప్పుడు నాకు నిద్ర వస్తుంది అని. ఇప్పుడు ఫీ అంటాడు, అట్లీస్ట్ షవర్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపో, మనం రెస్ట్ తీసుకోవడంలో టర్న్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు వైట్ కూడా నిద్రలేస్తాడు. అప్పుడు అతను అడుగుతాడు టాన్ ఎక్కడున్నాడు? ఇప్పుడు ఫీ అంటాడు, తను ఇప్పుడే పడుకోవడానికి వెళ్ళాడు. ఇప్పుడు వైట్ అడుగుతాడు, అయితే అంకల్ డాన్ ఆఫ్టర్నూన్ వరకు వస్తున్నారు కదా? వైట్ పోర్ వైపు చూస్తాడు. తను అడుగుతాడు, ఇదైతే వాళ్ళు పైకి వెళ్లారు, వాళ్ళు రియల్ కిందకి రారా? ఇప్పుడు ఎవరు ఏం చెప్పరు. వైట్ అంటాడు, నేను ఎప్పుడు ఆలోచించలేదు టీ లాగుంటాడు అని, నాకు తెలియదు ఇతను అంత మూఢనమ్మకం కలిగిన వాడు అని. ఇప్పుడు
ఇప్పుడు జిన్ అంటాడు నాకు అనిపిస్తుంది అతను స్ట్రెస్ లో ఉన్నాడు కావచ్చు. ఇప్పుడు ఫీ అంటాడు వీళ్ళందరూ మెంటల్ అయిపోతున్నారు వాళ్ళు ఆ నాన్ యొక్క మూవీ గురించి, అంతే కదా, లేకపోతే ఇంకేమైనా ఉందా, ఇదైతే నాకు తెలియదు. ఒకటేసారి ఎవరో అరుస్తున్నట్టు సౌండ్ వినపడుతూ ఉంటుంది. డోర్ ని ఓపెన్ చేయండి లేకపోతే నేను దీన్ని పగలగొట్టేస్తాను. ఇటువైపు టీ బాత్రూమ్ యొక్క డోర్ ని ఓపెన్ చేయండి అని అంటూ ఉంటాడు. ఏదైతే కిల్లర్ తన యాక్స్ ని స్విమ్ చేశాడో అతను దాంతో టీని కొట్టలేదు అని అతను డోర్ ని హిట్ చేశాడు. టీ బయట నాక్ చేస్తూ ఉంటాడు. లోపల టాప్ చాలా భయపడి ఉంటాడు. ఫైనలీ వాళ్ళు డోర్ ని పుష్ చేసి లోపలికి వస్తారు. టీ ఉన్న ఫీ అతన్ని బాత్రూమ్ నుండి బయటికి తీసుకెళ్తారు. అతన్ని కూర్చోబెడతారు. ఫీ అడుగుతాడు ఏమైంది. అప్పుడు టాప్ అంటాడు నాకు తెలుసు గైస్ బిలీవ్ మీ, ఇక్కడ ఎవరైతే 9th పర్సన్ ఉన్నారో అతను రియల్ గా నానే. ఇప్పుడు చిన్న అంటాడు ఇది ఎలా పాసిబుల్, నాన్ మాయమైపోయాడు, అతను ఇక్కడ ఎలా వస్తాడు. టాప్ అంటాడు నీకు ఆ సీన్ గుర్తుందా ఏదైతే మనం రెస్టారెంట్ లో షూట్ చేసామో మూవీ గురించి. టీ నాన్ ఇన్సిస్ట్ చేశాడు మనం అలానే షూట్ చేయాలని, నీకు గుర్తుంది కదా. టీ అంటాడు మర్డరర్ రెస్టారెంట్ యొక్క డోర్ ని క్లోజ్ చేయాలని, దాని తర్వాత హంట్ చేయాలని. టాప్ అంటాడు ఎగ్జాక్ట్లీ అలానే జరిగింది. అతను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఎలా జరిగిందో. ఇది పక్కగా నాన్ యొక్క గోస్ట్ మాత్రమే. అతని షార్ట్ మూవీ గురించి చాలా ప్రొటెక్టివ్ గా ఉన్నాడు. తను రివెంజ్ తీసుకుంటాడు. ఫీ అంటాడు టాప్ మేబీ కావచ్చు నువ్వు డోర్ ని ఓపెన్ చేయలేకపోయావు, నాకు అనిపిస్తుంది నువ్వు నాన్ యొక్క గోస్ట్ తోని ఎంతలా భయపడ్డావు అంటే దానితోని నువ్వు నాన్ సెన్స్ మాట్లాడుతున్నావు. టాప్ అంటాడు అందువల్లనే నేను చెప్పాను నాన్ యొక్క గోస్ట్ అని, ఆ గోస్ట్ ఏమైనా చేయొచ్చు. వైట్ అడుగుతాడు టీ మీరు ఇది చెప్పకండి, మీరు కూడా దీన్ని బిలీవ్ చేస్తున్నారు అని, మీలో ఎలాంటి జడ్జ్మెంట్ లేదా. టీ అంటాడు నేను బిలీవ్ చేయాలనుకోలేదు, కొంచెం సీరియస్ గా ఉంది అని, కానీ ఇప్పుడు ఎవరు కూడా టాప్ మీద ప్రాంక్ చేయలేదు, లేకపోతే ఇది నువ్వు చేసావా జిన్. చిన్న అంటాడు నేనెందుకు చేస్తాను, నేనైతే నిన్న నైట్ లో పోర్ ఫ్లూక్ ఫీతో కలిసి ఉన్నాను రాత్రి మొత్తం. అది విని టాప్ అంటాడు చూసారా నేను చెప్పాను కదా ఇది నాన్ యొక్క భూతం అని. అతను రివెంజ్ తీసుకోవాలనుకుంటున్నాడు. మనం ఇక్కడ నుండి వెంటనే వెళ్ళిపోవాలి త్వరగా, బిలీవ్ మీ. పీ అంటాడు మరి నీకు ఇప్పుడు ఇంట్లో నుండి బయటికి వెళ్ళడానికి వేయడం లేదా. టాప్ అంటాడు మనం ఉంటే కూడా చనిపోతాము, ఇంకా వెళ్ళిపోయినా కూడా చనిపోతాము, దాంట్లో డిఫరెన్స్ ఏముంది, అట్లీస్ట్ నేను ఛాన్స్ తీసుకోవడంలో రెడీగా ఉన్నాను, నేను ఇక్కడ చనిపోవాలనుకోవడం లేదు. చిన్న అంటాడు కామ్ డౌన్ అంకుల్ దెన్ త్వరగానే వచ్చేస్తారు. ఒకవేళ ఇది రియల్ గా నాని యొక్క గోస్ట్ ఉంటే టీ టైంలో అతను మనల్ని ఇబ్బంది పెట్టాడు. పీ అంటాడు ఇప్పుడు మనం ఆన్సర్ ని వెతకాలి, ఇది ఎందుకు ఎవరు పోర్ని హట్ చేశారో. ఇప్పుడు మనం చూస్తాం టీ జిన్ టాప్ ఫ్లూక్ డైనింగ్ టేబుల్ మీద మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళకి తెలుసు నాతో ఏం జరిగిందో. టీ అంటాడు మనం ఇన్నోసెంట్, నేను జైలుకి వెళ్ళాను. ఫ్లూక్ అంటాడు నేను గిల్టీ లేను, నేనేం చేయలేదు, నేను ఒక డాక్టర్ కావాలనుకుంటున్నాను, ఏది ఏమైనా సరే నా లైఫ్ ఇలాగా ఎండ్ కాలేదు. టాప్ అంటాడు నాకు అనిపిస్తుంది మనం అంకల్ గురించి వెయిట్ చేయాలి, ఇది తెలుసుకొని ఏం యూస్ఫుల్, పోర్తో ఏం జరిగిందో ఒకవేళ మనం ఇన్వెస్టిగేట్ చేస్తే, ఒకవేళ ఇదంతా చాలా బ్యాడ్ గా జరిగితే మనం కూడా చనిపోవచ్చు. టీ అడుగుతాడు అయితే నాని ఒక గోస్ట్ తప్ప ఇది లేదా, వేరే ఏం కన్క్లూజన్స్ లేవా, రియల్ గా మనం అతన్ని లేపేసామా ఈ మూవీని షూట్ చేసి. ఫ్లూక్ అంటాడు దానికంటే ముందు అయితే ఏం జరగలేదు, మనం ఆ మూవీని షూట్ చేయడానికి స్టార్ట్ చేశాము, దాని తర్వాత నుండి ఇదంతా జరుగుతుంది. అప్పుడు చిన్న అంటాడు మీరందరికీ పిచ్చి పట్టిందా, నేను మీకు మళ్ళీ చెప్తాను నోన్ ఇంకా చనిపోలేదు, అతను కేవలం మాయమైపోయాడు. కానీ మీరందరూ ఎంత భయపడ్డారు అంటే ఎందుకంటే మీకు గుర్తుంది కదా ఏదైతే మనం నాన్తో చేశామో. కానీ టీ అంటాడు కానీ నాకు అనిపిస్తుంది అతను చనిపోయాడు అని, ఒకవేళ అతను చనిపోకపోతే అతను మనతో కలవడానికి ఎందుకు రాలేదు, అతను మాతో కాకపోయినా నీతో అయినా కలవడానికి రాస్తాడు కదా జిన్. అప్పుడు జిన్ అంటాడు నాకు తెలియదు, అతను నాతో కలవడానికి ఒకసారి కూడా రాలేదు. ఫ్లూక్ అంటాడు ఇది ఒకవేళ నిజంగా నాన్ చేస్తే మనం మనుషులం ఒక గోస్ట్ తో ఎలా ఫైట్ చేస్తాం. అప్పుడు టీ అంటాడు ఇంకా వేరేది ఏమైనా జరగక ముందు మనం ఈ కర్స్ ని బ్రేక్ చేయాలి. టాప్ అంటాడు ఇది చెప్పడం ఈజీ, ఇక్కడ ఏమైనా ఉన్నాయా, నువ్వు ఆన్సర్ ఇవ్వు. టీ అంటాడు ప్రతి గోస్ట్ కి ప్రతి వస్తువుతో ఏదో ఒక అటాచ్మెంట్ ఉంటుంది, మనం వాటన్నిటిని డిస్ట్రాయ్ చేయాలి. ఏదైతే నాన్ వి ఉండేనో ఇలాగైతే హార్డ్ డిస్క్ పోర్ ఫుటేజ్ ని పెట్టాడు కావచ్చు, మనం దాన్ని వెతకాలి. మనం పోర్ రూమ్ నుండి స్టార్ట్ చేస్తాం. ఇటువైపు మనం చూస్తాం వైట్ తన స్కిన్ కేర్ రొటీన్ ని చేస్తూ ఉంటాడు. కానీ అతను నోటీస్ చేస్తాడు అతని నెక్ మీద షోల్డర్ మీద బ్లిస్టర్స్ ఉన్నాయి అని. అతనికి మిర్రర్ లో అలా అనిపిస్తుంది అతని వెనకాల ఎవరు ఉన్నట్టు.
అప్పుడు అతను టర్న్ అవుతాడు, కానీ అక్కడ ఎవరు ఉండరు. వైట్, టాన్, ఫీ ఆ గ్రూప్ ఎవరికైతే వీళ్ళకి నాన్ గురించి ఏం తెలియదు. వాళ్ళు లివింగ్ రూమ్ లో ఉంటారు. వైట్ అంటాడు, నాకు అనిపించడం లేదు ఇదంతా నాని యొక్క గోస్ట్ చేసినట్టు. నాకు అనిపిస్తుంది ఇది ఒక మనిషి చేసినట్టు. దానితో పి అగ్రి చేస్తాడు. టాప్ భయపడి ఉన్నాడు కావచ్చు, దాని వల్ల అతను డిల్యూషన్ అయిపోయాడు. టాన్ అంటాడు, ఇంకొక విషయం, వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్ తో ఎందుకు ఇంతలా భయపడుతున్నారు? వైట్ అంటాడు, అదే కదా అసలు నాను వాళ్ళ ఫ్రెండ్ ఉండేనా, లేకపోతే వాళ్ళు ఏమైనా సీక్రెట్ పెట్టారా, ఏదైతే మనకు తెలియదు. టాన్ అంటాడు, నాకు అనిపిస్తుంది పాస్ట్ లో వాళ్ళు నాన్నతో ఏమో చేశారు కావచ్చు. ఇప్పుడు వైట్ అంటాడు, ఇప్పుడైతే నేను నిన్న నైట్ లో పూర్ని చూసుకుంటూ ఉన్నాను. నేను పూర్ని చెప్పేటప్పుడు విన్నాను. ఐఎమ్ సారీ, ప్లీజ్ మీరు నన్ను క్షమించండి. టీ అంటాడు, వాళ్ళు మనతో అయితే ఏం చెప్పలేదు. ఐ మీన్ ఏదైతే పాస్ట్ లో జరిగిందో దాని వల్లనే వాళ్ళందరూ సూపర్ స్ట్రెస్ఫుల్ ఉన్నారు. సో దాని వల్ల 90% మనకి హార్మ్ఫుల్ చేయడానికి ట్రై చేస్తే మనం అతన్ని ఎలాగా హ్యాండిల్ చేయగలము? ట్యాన్ నిల్చుంటాడు, మనం ఇలాగా యాక్ట్ చేస్తాం. ఎలాగైతే మనం వాళ్ళ మాటల మీద బిలీవ్ చేస్తున్నట్టు నేను వాళ్ళ మీద స్పై చేయడానికి వెళ్తాను. సో అప్పుడు మనకు తెలుస్తుంది వాళ్ళు ఏం మనతో దాచిపెడుతున్నారు. ఇటువైపు ఫ్లూక్ డిస్క్ ని వెతుకుతుంటాడు. ట్యాన్ వచ్చి అడుగుతాడు, ఫ్లూక్ మీరు ఏం మాట్లాడుకున్నారు? అయితే ఇప్పుడు ఏం జరగబోతుంది? ఫ్లూక్ అంటాడు, నాకు తెలియదు మేమేం చేయాలో. ఎస్, మేము అంకుల్ ట్యాన్ గురించి వెయిట్ చేస్తాము. ట్యాన్ అంటాడు, మీ గోస్ట్ ఫ్రెండ్ అయితే చాలా విక్డ్, ఇది తెలియదు కూడా. అతను వేరే వాళ్ళని హర్ట్ చేస్తాడో చేయడు. నాకు అనిపిస్తుంది ఈసారి ఏమైనా చనిపోతారు కావచ్చు. టాప్ మీద కూడా అటాక్ జరిగింది, కానీ లక్కీలీ అతను బాగున్నాడు. నాకు తెలియదు నెక్స్ట్ ఎవరవుతారు. టీ, నువ్వు, లేకపోతే జిన్. ఫ్లూక్ ఏం చెప్పడు. ట్యాన్ అంటాడు, నువ్వు దీని గురించి ఆలోచించావు కదా, కి నువ్వు నెక్స్ట్ కావచ్చు. ఫ్లూక్ కేవలం నోట్ చేస్తాడు. ట్యాన్ అంటాడు, ఒకవేళ నీకేమైనా చేయాల్సి ఉంటే వెంటనే చేసుకో, నేను నీ గురించి వరీడ్గా ఉన్నాను. ఫ్లూక్ వాళ్ళకి మొత్తం చెప్పేస్తాడు, మేము కర్స్ ని బ్రేక్ చేయాలనుకుంటున్నాము, నాని యొక్క అన్ని వస్తువులను డిస్ట్రాయ్ చేసి దాంతోనే అతను నెక్స్ట్ లైఫ్ లోకి వెళ్ళడానికి. ట్యాన్ అడుగుతాడు, నీకు అనిపిస్తుందా ఇది వర్క్ చేస్తుంది అని? ఫ్లూక్ అంటాడు, కానీ మనం ట్రై చేయాలి. ట్యాన్ అడుగుతాడు, ఈ ఫుటేజ్ ఎక్కడుంది? ఫ్లూక్ అంటాడు, పూర్ వాటిని హార్డ్ డిస్క్ లో పెట్టాడు కావచ్చు, అతను ఇంట్లోనే ఎక్కడో పెట్టాడు. టీను టాప్ ఇప్పుడు అది వెతుకుతున్నారు, కానీ నేను పూర్ని చెకప్ చేయడానికి వెళ్తున్నాను. ఇప్పటి వరకు అయితే అంకుల్ డ్యామ్ వస్తారు, అప్పటి వరకు అతను బ్రతికి ఉండడానికి. దాంతోనే జిన్ నన్ను కోప్పడడు కూడా. అతను చాలా సర్కాస్టిక్ గా బిహేవ్ చేస్తున్నాడు. అప్పుడే వెనకాల నుండి జిన్ వస్తాడు. నువ్వేం గాసిప్ చేస్తున్నావు? నువ్వు పూర్ వుడ్ని చెక్ చేయవా? డాక్టర్ కాబోతున్నావు కదా? ఫ్లూక్ అంటాడు, సరే నేను వెళ్తున్నాను. నీలాంటి ఒక మంచి వ్యక్తి నాకు గుర్తు తేవాల్సిన అవసరం లేదు. ఇటు